హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్కి నెక్స్ట్ లెవెల్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఫుల్ స్క్రీన్ వీడియో అనమాట. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫ్రెట్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. అక్కడ కూడా వీడియో అనేది ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కైన్మాస్టర్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్, దానిపై క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 9:16 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకున్నా. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చాను. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా రివీల్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఆ టైటిల్ అని చూడండి. చాలా సూపర్ కంటే సూపర్గా వచ్చిందనమాట. ఇక్కడ ఒక కీ యానిమేషన్ ప్రాసెస్ అని మీకు చెప్తాను. సో మీరు సింపుల్గా ఇట్లా వీడియో డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా పిక్స్ యాడ్ చేసి వెళ్ళిపోతానంటే మాత్రం మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అది అవుతారు. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే మాత్రం మంచిగా వీడియో అనేది ఈ విధంగా రివీల్ అవుతూ జూమ్ అవుతూ వెళ్తుందనమాట. కీ యానిమేషన్ అట్లా చాలా సింపుల్గా చెప్తానమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఫోటో రివీల్ అవుతుందో చూడండి. ఈ విధంగా ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి 8.900 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్కడ నుంచి రివీల్ అవుతుంది, కరెక్ట్గా 10.100 మిల్లీసెకండ్స్, అక్కడ ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి ఓకే 11 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి 12 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 13.200 మిల్లీసెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా 14 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ 2 ఫింగర్స్తోని ఈ విధంగా కాస్త పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఎందుకనే దీన్ని కూడా తర్వాత చెప్తానమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ ఎక్కడెక్కడైతే మనం ఇచ్చామో అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ పై క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, నేనైతే ఇట్లా స్ప్లిట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇట్లా స్ప్లిట్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎక్కడైతే మనం స్ప్లిట్ చేసామో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. 1 బై 1 ఒక్కొక్కటి. కీ యానిమేషన్ ప్రాసెస్ తర్వాత చెప్తాను. నేనైతే సింపుల్గా స్పీడ్గా ఈ విధంగా రీప్లేస్ అనేది పెట్టుకుంటున్నా. మీరు కూడా ఆ విధంగా సింపుల్గా ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఒక్కొక్క ఫోటో అనేది 1 బై 1 చూడండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. మళ్ళీ రీప్లేస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి చూడండి, నాకు కావాల్సిన ఇమేజ్ అనేది నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా రీప్లేస్. సో ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన ఫొటోస్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా అన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ చూడండి స్టార్టింగ్లోకి వచ్చేసరికి పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంచుకోవాలో అది మీ చాయిస్. నేనైతే కాస్త ఇట్లా ఈ విధంగానే ఉంచుతున్నాను. కొంచెం ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్ యాడ్ అయింది. సో ఇక్కడ ఎండింగ్ దీనిపై క్లిక్ చేసి కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది అయ్యేటట్టు ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు అది మీకు ఎట్లా రివీల్ అవుతుందో ఏంటనేది మీకే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా దాంతోపాటు ఇట్లా రివీల్ అవుతుంది. సో ఇంకో ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పాన్ అండ్ జూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్టార్టింగ్లోని ఏ విధంగా వస్తుందని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా
చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటుంది కనుక ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లా ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇప్పుడైతే చూడండి ఒకసారి. ఓకే, ఈ విధంగా రివీల్ అవుతుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ ఇమేజ్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా చూడండి, ప్యాన్ అండ్ జూమ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. కీ యానిమేషన్ యాడ్ అవుతుంది, చూసారు కదా ఈ విధంగా. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఇట్లా నేను ట్రై చేశాను, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అవ్వాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తానమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి లేవు కదా ఫొటోస్ అనేవి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కీ యానిమేషన్ దీనికి కూడా పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడది మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, గెట్ మోర్ ఆప్షన్పై క్లిక్ చేసి డేటా ఆన్ చేసుకుని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. క్లాసికల్ ట్రాన్సాక్షన్ అనేది సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. ఆ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా చూడండి అది డౌన్లోడ్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ ఇమేజ్పై క్లిక్ చేసి కరెక్ట్గా బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వరకు వచ్చేటట్టు మాత్రం అది పెట్టుకోండి. ఈ విధంగా చూడండి, ఇట్లా ఈ విధంగా ఉంటుంది కదా, చూస్తుంటారు కదా ఇమేజ్ అనేది. అందుకనేసి నేను ఇట్లా ఇమేజ్ని ముందుగానే పెంచుకుందామనేసి నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఈ విధంగా చూడండి, ఫస్ట్ అయితే మీ ఇమేజ్ని ఫుల్ స్క్రీన్గా ఈ విధంగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫుల్ స్క్రీన్లో రావాలి కనుక ఈ విధంగా చూడండి. ఇట్లా నేనైతే ఈ విధంగా ఒక్కొక్క ఇమేజ్ని ఇట్లా ప్యాన్ ఈక్వల్ టు ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నాను. ఇట్లా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్, దీన్ని కూడా ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ ఈ విధంగా జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. సో ఇంకా ఇమేజ్పై క్లిక్ చేస్తున్న, బ్యాక్ వచ్చేసి ఇట్లా చూడండి ప్యాన్ అండ్ జూమ్ ఈక్వల్ టు ఆప్షన్ ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకున్నా. సో బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మీకు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది మీకు తెలుస్తుంది కదా, ఈ విధంగా చూడండి ఇట్లా. సో ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ క్లాసికల్ ఎఫెక్ట్ జూమ్ అవుట్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పర్ఫెక్ట్గా బీట్ మార్క్ మిడిల్లో ఉందో లేదో చెక్ చేసుకొని దీన్ని కూడా ఇట్లా జరుపుకొని ఈ విధంగా మళ్ళీ మిడిల్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి క్లాసికల్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి కరెక్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఈ ఇమేజ్ని ఇట్లా జూమ్ అవుట్ అనేది ఇట్లా చేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా మన వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ సాంగ్తో వినండి, 100% మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇట్లా చూడండి, ఇప్పుడు సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి ఈ విధంగా రివీల్ అవుతుందన్నమాట. యారో మార్క్పై క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.